గురుగారు, మన చుట్టూ అనేక జీవజాలం ఉంది. అయినప్పటికీ కూడా మన ధర్మం గోవుకే ఎందుకు ప్రాధాన్యతను అనేది ఇచ్చింది? వందే గోమాత్రం అని ఎందుకు చెప్తుంది? ఇది కూడా చాలా మంచి ప్రశ్న. అందరూ ఇప్పుడు దాని గురించి మనస్సులో ఆలోచిస్తూ క్రియాత్మకంగా చేయలేకపోయే పని ఇది గోరక్షణ అనేది. అందరూ గోరక్షణ గోరక్షణ అంటారు, కానీ అందరూ రంగంలోకి దిగటల్లా. దిగితే ఇంతమంది 125 కోట్ల మంది ఉన్నటువంటి ఈ దేశంలో ఆ పని చేయడం కష్టమైన పనేం కాదు. కానీ అందరం మనసులో అనుకుంటున్నాం గోవుకి దండం పెట్టాలి, గో మాత అంటున్నాం, కానీ దానికోసం నువ్వేం చేస్తున్నావు అని అంటే ఎవరూ బయటికి రాలేకపోతున్నాం, దానికోసం చేయలేకపోతున్నాం. ఎవరో 5 10 మంది కొద్దిమంది చేస్తే వాళ్ళు చేశారని చేయటం తప్పని ఒప్పని దీని మీద చర్చలు వివాదాలు జరుగుతున్నాయి. గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. ఆవు శరీరం దాని యొక్క నిర్మాణం అంత విశిష్టంగా జరిగింది అనేది మన పెద్దలు ఏనాడో కనిపెట్టారు. ఇప్పుడు ఈ మొక్క తింటే నీకు రోగం వస్తుంది, ఈ మొక్క తింటే ఆరోగ్యం వస్తుంది అని ఎవరు చెప్పారు? అన్ని మొక్కలు ఒకటి కాదా? ఆ మొక్కను ఎందుకు గౌరవించాలి, తులసి మొక్కను ఎందుకు గౌరవించాలి? నేను తెచ్చి దొరదగుంటాకు పెడతా మా దొడ్లో అన్నాం అనుకోండి, అంటే దొరదగుంటాకు నువ్వు ఎందుకు పెట్టవంటే అది ముట్టుకుంటే నీకు దురద పుడుతుంది కాబట్టి. తులసి మొక్క ఎందుకంటే అది 24 గంటలు అందులోంచి ఆక్సిజన్ విడుదల చేస్తుంది. అవి ఎక్కడ దెబ్బ తగిలినా కొంచెం తులసి రసం పిండితే ఆ గాయం మానుతుంది. ఇట్లాంటివి ఎన్నో మేలు క్షేమాలు ఉన్నాయి కాబట్టి తులసమ్మ, తులసి మాత, తులసిని పూజించండి అంటున్నాం. కాబట్టి నేను ఇంకొక ముళ్ళ మొక్కని ఇంకొక దాన్ని కూడా ఇవన్నీ సమానంగా చూస్తా అని అంటే దేన్ని ఎట్లా చూడాలో అట్లా చూడాలి. కాబట్టి గోమాతను ఒక్కదాన్నే, గోవును ఒక్కదాన్నే గోమాత అంటాం ఏమిటి, వందే గోమాతరం అంటాం ఏమిటి అంటే అర్థం ఆవు యొక్క మనం ప్రయోజనాన్ని ఏం పొందుతున్నామంటే ఆవు శరీరంలో వచ్చే వాటిని అన్నింటినీ మనం వాడుకుంటున్నాం. ఇవన్నీ కూడా పవిత్రమైనవి అని ఇప్పుడు మనకు భౌతిక శాస్త్ర పరిశోధనలో కూడా తెలుస్తున్నది. అంటే గోవు మూత్రం, ఆవు పేడ, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఈ 5 పంచగవ్యములు అని పిలుస్తున్నాం. ఇవి అన్నీ కూడా అందరికీ క్షేమాన్ని కలిగించేవే, ఆరోగ్యమును పోగొట్టేవే. పసిపిల్లలకి తల్లి పాలు ఇవ్వలేకపోతే ఆవు పాలే తల్లిపాలు అని మరొక మేకపాలు, మరొక గొర్రెపాలు, మరొక పాలు ఎందుకు ఇవ్వట్లా? ఏ పాలైనా పాలే కదండి, పాలన్నీ తెల్లగా ఉంటాయి కదండి. ఇవన్నీ ఎన్ని వాదనలు చేసినా పసిపిల్లలకు ఆవు పాలే తల్లిపాలకు పర్యాయం అనేది నిరూపితం అయింది. కాబట్టి అన్ని విధాల ప్రయోజనం ఉన్న వలన గోవుని రక్షించండి అంటున్నాం. ఎందుకనంటే పైగా అది మిగతా వాటిలాగా పులిలాగా సింహంలాగా తాను కాపాడుకోలేదు. మనం పామును చూసైనా భయపడతాం, కానీ ఆవును చూసి భయపడం. దాని నుంచి అన్ని ప్రయోజనాలు పొందుతున్నాం. కాబట్టి దాన్ని రక్షించే బాధ్యత నీదిరా అబ్బాయి అని చెప్పారు. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అని ప్రత్యేకంగా ఎందుకని అట్లా చెప్పడం అంటే ఎవరైతే తమను కాపాడుకోలేని వారై లోకానికి మేలు చేస్తుంటారో వారి జోలికి వెళ్లకుండా ఉండు, దానివలన లోకానికి క్షేమం కలుగుతుంది, వాటిని కాపాడు. ఇదివరకు నా బ్యాంకులో 1 కోటి రూపాయలు ఉన్నాయంటే ఇప్పుడు గొప్ప కోటీశ్వరుడని, కానీ నా దగ్గర 10 ఆవులు ఉన్నాయంటే గొప్ప. పూర్వకాలం వాటిని సొమ్ములు అంటారు. ఇప్పటికీ మనకి విశాఖపట్నం అవతల వైపు సొమ్ములు అంటారు. సొమ్ములు అంటే గోవులు, సొమ్ములు పోయినాయి అంటే ఇవి పోయినాయి అని అర్థం. మనం ఇప్పుడు సొమ్ములు అంటే బంగారం, వెండి, లేకపోతే జేబులో డబ్బులు పోయినాయి అనుకుంటాం. మనం పూర్వం యజ్ఞం చేశాడంటే ధర్మరాజు యజ్ఞం చేస్తే వారికి 1000 ఆవులు ఇచ్చారు, వీరికి 1000 ఆవులు ఇచ్చారు, 10,000 ఆవులు ఇచ్చారు. ఇందులో వర్ణన అంతా అదే ఉంటుంది. కాబట్టి దానాలన్నింటిలోకి గోదానం శ్రేష్టం. అంటే ఏంటి? ఇంకొకరు గోవుని పోషించటం. 100 గోవులు నువ్వు పోషించలేకపోతే ఇంకొకరికి ఇచ్చావనుకో, వాడు పోషిస్తాడు. ఆ ప్రయోజనాన్ని వాడు పొందుతారు. తాను పాలు పిండి తాను తింటాడు, ఇంకొకరికి ఇస్తాడు. కాబట్టి ఈ విధంగా గో సంపదని మనం కాపాడటం వలన సమాజానికి క్షేమం, మనకి ఆరోగ్యం అనేది ఊరికే పుస్తకాల్లో చెప్పింది మీరు చెబుతున్నారని కాదు. స్వయంగా
నేను ఆ ప్రయోజనాన్ని పొందుతూ చెబుతున్నాను. కనుక నాకు దంత వ్యాధులు ఉన్నాయనుకోండి, దీనికి రకరకాలైన ఎన్నో దంత వైద్యుల దగ్గరికి వెళ్ళి డాక్టర్లు ఎన్నో మందులు రకరకాల ఇవన్నీ చేసినవి, అవి గోవు పేడతో చేసినటువంటివి, ఇవన్నీ చక్కని పళ్ళపొడి వాడటం వల్ల నాకు అన్ని వ్యాధులు పోయాయి. అది నాకు పళ్ళకు సంబంధించిన బాధలు లేవు. ఈ సమయంలో ఎందుకు చెబుతున్నానంటే అందరికీ ప్రయోజనం కలుగుతుంది కదా అని చెబుతున్నా. ఇట్లా ఆవు మూత్రం కానీ ఆవు పేడ కానీ ఇల్లు అలుక్కుంటే ఏ రకమైనటువంటి క్రిమికీటకాలు రాకుండా ఉండటం చిన్నప్పటి నుంచి మా అమ్మ, మా అమ్మమ్మ, మా నాయన మనందరూ చేసినటువంటి పని అది. ఇటువంటి ప్రయోజనాలన్నీ కూడా మనకు కలిగించేటువంటిది గోవు. కనుక మిగతా జంతువులతో పాటు ఇది కూడా ఒక జంతువు అనే భావం కాకుండా దీనిని ప్రత్యేకంగా చూడవలసిన అవసరం ఉన్నది. గోవుని రక్షించాలి.